క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల భక్షణపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు. జాయింట్ కమిటీలో సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోదా బాయి. దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం. మా కొద్దుబాబు నీ నీతులు. ప్రజలు పథకాలే కోరుకుంటారు, కారణాలు కాదు. ఆర్థిక విధ్వంసం నిజమే కానీ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు అప్పులు చేసి నిధులు మళ్లించి పథకాలు అమలు చేసే విధానానికి వ్యతిరేకం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేసి కొంత సమయం కోరవచ్చన్న విశ్లేషకులు. అభివృద్ధికి తోడు సంక్షేమం అందిస్తే కూటమి ప్రభుత్వానికి 2029లోనూ తిరుగుండదు. టీడీపీ ఓటు బ్యాంకు ఎక్కువ శాతం సంక్షేమ పథక లబ్ధిదారులున్న విషయం మరువరాదు. పట్టణాల్లో రోడ్డు కాలువలు ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల చర్యలు ప్రారంభం. కూటమి ప్రభుత్వంలో అధికారులకు పవర్. కొత్తకోటలో ఆక్రమణలు తొలగించి సదరు సామాన్లు ట్రాక్టర్లో తీసుకెళ్లిన అధికారులు. ఇష్ట రాజ్యంగా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కమిషనర్. మదనపల్లె పట్టణంలోని ఆక్రమణలను తొలగించాలని కోరుతున్న పట్టణ ప్రజలు. ట్రాఫిక్ సమస్యకు రోడ్ల ఆక్రమణే ప్రధాన కారణం. ఇక డీటెయిల్స్ చూస్తే, గతంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి భారంగా నిలిచాయని తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాపాల వల్లే నేడు సంక్షేమ పథకాలు అమలు జాప్యం జరుగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కడం ఖాయమని జయచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జగన్ సర్కారు భారీగా తమ పథకాలను అమలు చేసేందుకు లక్షల కోట్లు అప్పు చేసింది. దాని భారం, వాటి వడ్డీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లించవలసి వస్తుంది. గడిచిన 7 నెలల్లోనే ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి జగన్ ప్రభుత్వ బకాయిలను కూటమి ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించింది. ప్రస్తుతం అప్పులు కూడా పుట్టని స్థితి జగన్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పరిచింది. ఏడాదికి 71,000 కోట్ల రూపాయల అసలు మరియు వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి గుది బండలా మారాయి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఏడాదికి 71,000 కోట్ల రూపాయల అసలు మరియు వడ్డీ చెల్లింపు భారం మరియు 1,40,000 కోట్ల రూపాయల చెల్లింపు భారం, ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే విధంగా మారాయన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లో ఆరోగ్యశ్రీ బకాయిలు, ధాన్యం బకాయిలు, ఉద్యోగులకు బకాయిలు, ఇరిగేషన్ కాంట్రాక్టులకు బకాయిలు, గృహ నిర్మాణం బకాయిలు, ఉపాధి హామీ పథకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇలా మొత్తం జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయిలు అక్షరాల 1.40 లక్షల కోట్ల రూపాయలు ఉన్నవి. ఈ స్థాయిలో గత ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టలేదు. తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులకు మరియు అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలకు, జల్సాలకు ఖర్చు చేసి తినేశారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డితో పాటు కూటమి ప్రభుత్వం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అలుపెరగని కష్టం చేస్తున్న శ్రమజీవి మదనపల్లె యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఆర్ సురేష్ అని బీసీ సంఘాల ప్రతినిధులు కొనియాడారు. కరాటేలో ఎందరో విద్యార్థులను తయారు చేయడమే కాకుండా నిరంతరం ప్రజా సేవ కోసం పరితపించే డాక్టర్ ఏఆర్ సురేష్ సేవలను ప్రశంసిస్తూ బుధవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో కోటబడిలో ఘనంగా సన్మానించారు. కరాటేను ఇంటి పేరుగా మార్చుకున్న ఏఆర్ సురేష్ కు గజమాల వేసి దుస్సాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ నేటి కరాటే మాస్టర్లకు ఏఆర్ సురేష్ ఆదర్శనీయమన్నారు. చిన్ననాటి నుంచి కరాటే మీద ఆసక్తితో ఎన్నో కష్టాలను ఓర్చి కరాటే శిక్షణ పొంది మాస్టర్ గా ఎదిగారన్నారు. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తూ ఎందరో మాస్టర్లను తయారు చేసిన ఘనత ఏఆర్ సురేష్ కు దక్కుతుందన్నారు. మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం, మహిళలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వడం, పోలీసులు, మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, బీసీ హాస్టల్ వార్డెన్, వసతి గృహ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు
నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కామ్రేడ్ కృష్ణమూర్తి, వికలాంగుల సంఘం నాయకులు మౌలాలి, సత్యనారాయణ మెడికల్ అధినేత సత్యప్రసాద్, పాల ఏకరి సంఘం నాయకులు జెన్నే రాజేంద్ర నాయుడు, నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, యాదవ సంఘం నాయకులు నరసింహ యాదవ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు అప్పినపల్లి భాస్కరాచారి, బసినికొండ రమణ, తులసీధర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షులు, రజక సంఘ నాయకులు వెంకటరమణ, స్వర్ణకార సంఘం నాయకులు యుగంధర్ ఆచారి, భగీరథ, సగర సంఘం కట్ట గంగులప్ప, నాయ బ్రాహ్మణ సంఘం నాయకులు రంగస్వామి, జీవి నాయుడు, ఎస్ ప్రసాద్ తోగట, సంఘం నాయకులు, కరాటే బ్లాక్ బెల్ట్, కరాటే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సురేష్ అంటే ఏమీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే అన్నింటిలోనూ ముందు ఉంటాడు, కాకపోతే ఈ లోపల కొంచెం ఎందుకో దూరంగా ఉంటాడు. బీసీ కులాలన్నీ ఈరోజు మళ్ళీ చేరడం అనేది చాలా సంతోషదాయకం. ఇలాగే మనం కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే అందరినీ చేసిన మన సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాయకులందరికీ, మన అవార్డు గ్రహీత, మన సన్మాన గ్రహీత అయినటువంటి సురేష్ గారికి, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క ముఖ్యంగా ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఒకేసారి మళ్ళా పీసీ సంఘ నాయకులందరూ కలవడము చాలా లాంగ్ టైంలో ఇది మళ్ళీ రిపీట్ అవన్నమాట. ఇదే విధంగా కంటిన్యూ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే సురేష్ అన్నిట్లోన సర్వీస్ అంటేనే సురేష్ అంటేనే సర్వీస్. మదనపల్లిలో ఎవరు అడిగినా కానీ సేవా కార్యక్రమాలు అంటేనే సురేష్ గుర్తొచ్చారు. అటువంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లలో కొత్త చిక్కు ఎదురవుతోంది. 5 రూపాయలకే భోజనం పెడుతూ ఉండడంతో కొంతమంది తాగుబోతులు కూడా ఇక్కడకు వచ్చి తోటి వారితో సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఒంగోలులోని అన్నా క్యాంటీన్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం తాగిన వారికి నో ఎంట్రీ అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధానం మునుముందు రాష్ట్రంలోని అన్ని క్యాంటీన్ల వద్ద అమలు చేస్తారని మందుబాబులు దిగాలు చెందుతున్నారు. 5 రూపాయలకే భోజనం లభిస్తుండటంతో చాలా మంది నిరుపేదలు అన్నా క్యాంటీన్లపై ఆధారపడుతున్నారు. అయితే కొంతమంది తాగుబోతులు కూడా అన్నా క్యాంటీన్లకే వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కామ్గా భోజనం చేసి వెళ్లకుండా సిబ్బంది ఇతర కస్టమర్లతో గొడవలకు దిగుతున్నారు. ఫుల్లుగా మద్యం తాగి వచ్చి ఇంకా అన్నం వెయ్యాలి, కూరలు వెయ్యాలంటూ సిబ్బందిని డిమాండ్ చేయడంతో పాటు గొడవలకు దిగుతున్నారు. దీంతో వీరిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక క్యాంటీన్ నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చారు. మద్యం తాగి వచ్చిన వారికి అన్నా క్యాంటీన్లలో టోకెన్ ఇచ్చేది లేదంటూ బయట హెచ్చరిక బోర్డులు పెట్టారు. మద్యం తాగడానికి సరిపడా డబ్బులు ఉన్న వాళ్ళు హోటల్స్కే వెళ్లి తినాలని, 5 రూపాయలకే భోజనం అనేది కేవలం నిరుపేదలకు మాత్రమేనని నిర్వాహకులు చెబుతున్నారు. వైసీపీ మాజీ నెంబర్ 2 మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడవుల్ని కూడా కొల్లగొట్టేసినట్లుగా ఒక దినపత్రిక సంచలన కథనాన్ని వెల్లడించింది. మంగళంపేట అడవుల్లో ఆయన ఫామ్ హౌస్ నిర్మించుకున్న తీరు, అక్కడికి మార్కెట్ కమిటీ నిధులతో రోడ్డు వేయించుకున్న వైనం కూడా వెల్లడి చేసి ప్రజలందరినీ ముక్కును వేలేసుకునేలా చేసింది. దీంతో ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. పెద్దిరెడ్డి పెద్ద దోపిడీదారుడు అనే ఆరోపణలు గుప్పుమంటూనే ఉన్నాయి. కానీ ఇంత బహిరంగంగా అడవినే తన పేరున రాసుకొని గెస్ట్ హౌస్ కట్టేసుకుంటారని ఎవరూ అనుకోలేదు. కానీ ఆయన చేశారు. మంగళంపేట అడవుల్లో తనకు భూమి ఉందని రికార్డులు సృష్టించి దాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయారు. చివరికి 70 నుండి 100 ఎకరాల వరకు తేల్చారు. అందులో విలాసవంతమైన ఓ గెస్ట్ హౌస్ కట్టారు. పెద్ద పెద్ద గోడౌన్ల లాంటి పశువుల పాకలు కట్టారు. కరెంట్ సౌకర్యం కల్పించుకున్నారు. అంతకు మించి అడవిలో తారు రోడ్డు కూడా మార్కెట్ కమిటీ నిధులతో వేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని ఒక మేజర్ సర్క్యులేషన్ పత్రిక పూర్తి సాక్ష్యాలతో బయటపెట్టింది. గతంలో సజ్జల కుటుంబీకులు కడప జిల్లాలో చేసిన కబ్జాల గురించి మరో పత్రిక బయటపెడితే చర్యలు తీసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ రెడీ అయ్యారు. ఇప్పుడు పెద్దిరెడ్డి చేసిన అడవిలో కబ్జా గురించి పవన్ ఇంకా సీరియస్ గా స్పందించే అవకాశం ఉంది. నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు ట్యాంపరింగ్ చేసిన వారిని అరెస్ట్ చేయించి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. చిన్న కబ్జాలను వదిలిపెట్టడం లేదు. అందుకే పెద్దిరెడ్డి ఈసారి తప్పించుకోలేడన్న వాదన వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ ఇచ్చిన ఓ రిపోర్టును ప్రజల ముందు పెట్టి పథకాల అమలుకు తాము ఎంత కింద మీద పడుతున్నామో వివరించారు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు వెసులుబాటు దొరకడం లేదని, దొరికినప్పుడు అమలు చేస్తామన్నట్లుగా చెప్పారు. ఇదే విషయాన్ని విపక్ష నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పథకాల అమలుపై చంద్రబాబు మోసం చేశారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం చంద్రబాబు మాటల్ని వక్రీకరిస్తున్నారని, హామీ ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఏం జరిగిందో అందరూ చూశారని, ఆ విధ్వంసం కళ్ల ముందే ఉందని టీడీపీ అధినేత తరచూ చెబుతున్నారు. అయితే చంద్రబాబు ఇప్పుడు ఈ కారణం చూపి సూపర్ 6 విషయంలో వెనకడుగు వేయలేరు. అలా చేస్తే పథకాల విషయంలో మోసం చేశారని వైసీపీకి నేరుగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కల్పించినట్లే అవుతుంది. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పథకాలకు వచ్చిన నిధులను మళ్లించలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే అప్పులు చేసి పథకాలు అమలు చేయడం అనే విధానానికి చంద్రబాబు వ్యతిరేకం. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఆస్తులను సృష్టించాలన్నది ఆయన విధానం. కానీ ఇప్పుడు మరో మార్గం లేదు. సూపర్ 6 లో 2 అత్యంత కీలక పథకాలు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయాల్సి ఉంది. ఈ 2 పథకాలను ముందుగా అమలు చేస్తే ఇతర వాటి విషయంలో సమయం తీసుకున్నా ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్నారు. జగన్ చేసింది విధ్వంసమే కారణంగా ఆ కారణం ఇవ్వలేకపోతున్నామని చెప్పడాన్ని ప్రజలు హర్షించారు. అందుకే చంద్రబాబు అప్పులు చేసేనా ఇస్తామని అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జగన్ చేసిన అప్పులపై స్కీమ్ ప్రకటన చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి ఓ స్పష్టత ఉంది. అలాంటి సమయంలో పథకాలను ప్రకటించకుండా రాష్ట్రాన్ని చక్కదిద్దుతామని చెప్పి ఎన్నికలకు వెళ్లాల్సి ఉందన్నారు. కానీ అవసరమైన వారికి మాత్రం అందాల్సిన ఖచ్చితమైన సంక్షేమాన్ని మాత్రమే ఇస్తానని ప్రకటించి ఉంటే ప్రజలు అర్థం చేసుకునేవారన్న అభిప్రాయం ఉంది. కానీ హామీలు ఇచ్చేశారు, గెలిచారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా అమలు చేయాల్సిందే. చేయలేకపోయామని చెబితే అది పెద్ద మైనస్ అవుతుంది. ఆక్రమణదారులు ప్రభుత్వం స్థలం కనబడితే కబ్జా చేసేస్తున్నారు. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాలువలు, రోడ్లు సైతం ఇష్టారాజ్యంగా ఆక్రమించేసి షాపులు నడుపుతున్నారు. ఎన్నిసార్లు సంబంధిత అధికారులు హెచ్చరించినా బేఖదరు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తకోట పట్టణంలో ఆక్రమణదారులపై మున్సిపల్ కమిషనర్ పల్లవి మరోసారి కొరడా జులిపించారు. నెల రోజుల క్రితం కొత్తకోట పట్టణంలోని జ్యోతి బస్టాండ్ కూడలిలో మున్సిపల్ సిబ్బంది ఆక్రమణలు తొలగించారు. అయినప్పటికీ ఆక్రమణదారులు మళ్లీ అక్రమంగా అంగళ్లు ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం మరోమారు జ్యోతి చౌక్ లో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆక్రమణదారులు అక్రమంగా పూల దుకాణాలను ఏర్పాటు చేయడంతో పోలీసు సిబ్బందితో కలిసి కమిషనర్ పల్లవి ఆక్రమణలను తొలగించారు. పట్టణంలో ప్రధాన రహదారుల గుండా ఇంకా చాలా మంది కాలువల మీద సిమెంట్ ద్వారా కాలువలు తీయడానికి వీలు లేకుండా పూర్తిగా మూసివేశారని, వాటిని కూడా జేసీబీ సాయంతో తొలగించేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. జ్యోతి చౌక్ లో కొంతమంది వ్యాపారస్తులు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయకుండా బండలను వేసి మరొకసారి ఆక్రమణలు చేసేందుకు చూస్తున్నారని, ఈసారి కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల భక్షణపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు. జాయింట్ కమిటీలో సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోదా బాయి. దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం. మా కొద్దుబాబు నీ నీతులు, ప్రజలు పథకాలే కోరుకుంటారు, కారణాలు కాదు. ఆర్థిక విధ్వంసం నిజమే కానీ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు అప్పులు చేసి నిధులు మళ్లించి పథకాలు అమలు చేసే విధానానికి వ్యతిరేకం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేసి కొంత సమయం కోరవచ్చన్న విశ్లేషకులు. అభివృద్ధికి తోడు సంక్షేమం అందిస్తే కూటమి ప్రభుత్వానికి 2029లోనూ తిరుగుండదు. టీడీపీ ఓటు బ్యాంకు ఎక్కువ శాతం సంక్షేమ పథక లబ్ధిదారులున్న విషయం మరువరాదు. పట్టణాల్లో రోడ్డు, కాలువలు ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల చర్యలు ప్రారంభం. కూటమి ప్రభుత్వంలో అధికారులకు పవర్. కొత్తకోటలో ఆక్రమణలు తొలగించి సదరు సామాన్లు ట్రాక్టర్లో తీసుకెళ్లిన అధికారులు. ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కమిషనర్. మదనపల్లె పట్టణంలోని ఆక్రమణలను తొలగించాలని కోరుతున్న పట్టణ ప్రజలు. ట్రాఫిక్ సమస్యకు రోడ్ల ఆక్రమణే ప్రధాన కారణం.
క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.